అడుగులు వచ్చిన తర్వాత వ్యవస్థలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు ఎవరికి తోచిన విధంగా వారు అభివృద్ధిలో ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు అనే దానికి ఈరోజు జరిగినటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ శంకుస్థాపనే ఒక నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు గల్లా మాధవి గారు అప్పారావు గారు ఈ విషయంలో తీసుకురావటం, దాన్ని తను రిపీటెడ్గా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య శాఖకి తీసుకువెళ్ళటం, కృష్ణబాబు గారితో కానీ సత్యకుమార్ యాదవ్ గారితో కానీ మాట్లాడటం, ఇదంతా ఒక ఎస్టిమేట్ చేయించటం. మనకు ఆల్రెడీ 8 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కొత్తది 9th.
తీసుకొస్తే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇమీడియట్గా హెల్త్ దొరుకుతుంది. అదేవిధంగా ఇవి స్ట్రెంగ్తన్ అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద కూడా భారం తగ్గుతుంది. కాబట్టి దీన్ని తీసుకొని కంప్లీట్గా అంతా వారే A to Z ఇదంతా చేసినందుకు ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇందులో మా పాత్ర ఏమీ లేదు పార్లమెంట్ మెంబర్గా, కేవలం మోరల్ సపోర్ట్ చేయడం తప్పించి. కాబట్టి ఈ క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికే వెళ్తుంది. రెండోది ఇదనే కాదు, జనరల్గా కూడా ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యే గారు మామూలుగా స్వతహాగా కూడా మంచి చేయాలి అనుకునే వ్యక్తి. అందరికీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఒక్కొక్కసారి సిస్టంలో చిన్న చిన్న లోపాలన్నా కూడా పర్సనల్గా తీసుకొని వాటి మీద పోరాటం చేసి ఈ విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఆ విధంగా ఓవరాల్ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కూడా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాను. సో ఇది కూడా డెఫినెట్గా 1 crore తోటి ఈరోజు చేస్తూ ఉన్నారు. చేసిన ఇది ఒక 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయటం, ఆరోగ్యానికి బలం వచ్చే విధంగా చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, కూటమి నాయకులందరికీ కూడా, అంత జనసేన, బీజేపీ చాలామంది వాళ్ళందరూ ఉన్నారు. ఈ అందరి ఒకరితో అయింది కాదు, అందరి సమిష్టి బాధ్యతతో తీసుకొని చేస్తున్నటువంటి వారు, వాళ్ళందరి సహకారానికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అట్లా కాదమ్మా, అది ఒకళ్ళ చొరవది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాదు. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు 3 ఎమ్మెల్యేలు మొన్న ఒక రోజు కమిషనర్ గారి కార్యాలయంలో కూర్చొని మాట్లాడారు. అంతా కూర్చొని వర్క్ చేస్తారు. అంటే టక్కని చేసేయడానికి ఇది కాదు కదా. ఇందులో సమస్యలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ కేంద్ర నిధులు ఎలా ఉన్నాయో కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూర్చొని ఎవరికైతే ఆ డౌట్స్ ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకొని అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి. కాబట్టి టక్కని ఒక రోజులో అయిపోయేది కాదు. వారు కూడా మాట్లాడతారన్నారు ఆ విషయం. ఈ విలీన గ్రామాల అందరికీ నమస్కారం అండి. ఈరోజు NGO కాలనీలో UPHCని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. కొత్త UPHCకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అయితే దీని విషయంగా మాట్లాడాలి అని అంటే, మన అర్బన్ నియోజకవర్గంలో పూర్తిగా 8 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్న క్రమంలో, అయితే ఇది విస్తారంగా పెరుగుతున్న ప్రాంతం కాబట్టి మరిన్ని ఇంకొక 3 UPHCలు కావాలి అని చెప్పి మేము మంత్రివర్యుల్ని కోరడం జరిగింది. ఏప్రిల్లో ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 ప్రాంతాల్లో ఈ UPHCలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి కావాల్సిన నిధులు కేటాయించాలి, వాటిని మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అడిగినప్పుడు, వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకునే వాటికి ప్రస్తుతానికైతే నిధులు సమకూర్చలేం, కానీ ఈ డైలాపిలేటెడ్ పొజిషన్లో ఉన్న UPHCలకు మాత్రం మేము నిధులను కేటాయిస్తాము అని చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి ఏప్రిల్లో ఈ యొక్క ప్రతిపాదనని మేము వారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఎంతో సహృదయంతో మంత్రివర్యుల దాకా తీసుకెళ్లడం, మరి అది మన PM యోజన కింద ఈరోజు మనకి 15th ఫైనాన్స్ కమిషన్ కింద ₹1 కోటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ NGO కాలనీలో ఉన్న UPHC మరమ్మతుల నిమిత్తం దీన్ని గ్రాంట్గా మనకి అందజేయడం, ఈరోజు దాన్ని ఇటు పగలకొట్టి కొత్తగా కట్టాలన్నా, లేదా మరమ్మతులు చేయాలన్నా, లేదా ఇక్కడ ఒక స్థలం తీసుకొని కొత్తగా మనం నిర్మించుకోవాలన్నా ఒకటే అమౌంట్ అవుతున్న క్రమంలో, మరి NGO కాలనీలో ఆ పక్కన పాతదాని పక్కనే కొత్తగా మంచిగా ఉన్న ఒక ఏరియాలో దాదాపుగా ఎకరం పాటు ఉన్న ఒక స్థలాన్ని చూసి అక్కడ ఈ UPHCని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభించుకోవడంలో ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్ అయిన అప్పారావు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ పర్టికులర్ NGO కాలనీలో ఉన్న UPHC శిథిలావస్థలో ఉందని మా దృష్టికి అనేక మార్లు తీసుకురావడం, మరి వర్షాకాలంలో కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితుల్లో, టైల్స్ అన్నీ కూడా కుంగిపోతున్న పరిస్థితుల్లో, బాత్రూములు కూడా లేని పరిస్థితుల్లో, అక్కడ తాగునీటికి మోటార్లు కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితిలో వారి స్వయంగా
వారి సొంత ఖర్చులతో ఇక్కడ మరమ్మతులు చేయించి ఇక్కడ చాలామందికి ఇబ్బంది కలగకుండా చేశారు. మరి యూపీహెచ్సి ప్రధానంగా దీనికున్న గొప్ప విశేషం ఏంటంటే ఎన్జిఓ కాలనీలో ఉన్నప్పటికీ కూడా దీని చుట్టుపక్కల ఉన్న ఏరియాలందరూ కూడా యూపీహెచ్సికి రావడం, ఇక్కడ సమర్థవంతమైన డాక్టర్లు మరి చికిత్స అదేవిధంగా మందులు కూడా ఆల్ టైమ్ అవైలబుల్గా ఉండడము అనేది చాలా గొప్ప విషయంగా మేము కూడా భావించి మరి ఇలాంటి శిథిలావస్థలో ఉన్న యూపీహెచ్సిని బాగు చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని ఈ సందర్భంగా ఈ డివిజన్ ప్రెసిడెంట్ అయిన అప్పారావు యాదవ్ గారికి అదేవిధంగా మేము అభ్యర్థించిన వెంటనే మరి కృష్ణబాబు గారు దాన్ని పైకి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మాకు ఈ గ్రాంట్ అందేలాగా చేసినందుకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కృష్ణబాబు గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, మరీ ముఖ్యంగా ఈరోజు ఇది ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన మా కేంద్ర మంత్రివర్యులు మా ఎంపీ గారైన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మరి ఇందులో భాగస్వాములైన కూటమి నాయకులకి, కమిషనర్ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ విలీన గ్రామాలకి సంబంధించి నిన్న కౌన్సిల్లో ఒక ప్రతిపాదన తీసుకురావడం, గౌరవ పత్తిపాడు ఎమ్మెల్యే గారు ఒక 11 గ్రామాలని విలీనం చేయాలి, మరి మెగా సిటీగా దీన్ని ఆవిష్కరించుకోవాలి అనే ఒక సత్సంకల్పంతో వారు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనకి అంటే కౌన్సిల్లో రాకముందే ఒక 2 రోజుల ముందు మేమందరం కూడా వ్యక్తిగత సమావేశం అవ్వడం జరిగింది. 3 ఎమ్మెల్యేలము, మేయర్ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులు అందరి సమక్షంలో కూడా దీని మీద ఒక చర్చ జరగడం జరిగింది. అయితే మాకు అనేక అంశాల మీద కొన్ని దీని అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానివ్వండి, మౌలిక వస్తువుల కల్పన కానివ్వండి, అనేక అంశాల మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు అనిపించి ఇది ఇప్పటికిప్పుడే ఫాస్ట్గా మనం ఏదో ఇవాళ అనుకుంటున్నాము రేపు జరిగిపోవాలి అనే ఒక నేపథ్యంలో కాకుండా కొంత ఆలోచించుకొని చేయాల్సిన పరిస్థితి అని మేమందరం, నేను ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి అభిప్రాయపడడం జరిగింది. అదే అభిప్రాయం కూడా మనకు అక్కడున్న మేయర్ గారికి కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి, రామాంజనేయులు గారికి కానివ్వండి నేను చెప్పడం కూడా జరిగింది. అయితే మరి నిన్నటి సమావేశం తర్వాత ఒక 17 గ్రామాలు, అందులో 18 గ్రామాలు, అందులో పెద్ద కాకాని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కోరడం వల్ల దీన్ని కలుపుతూ ఆవిడ కూడా దీన్ని కోరారు కాబట్టి ప్రత్యేకించి దీన్ని కలిపితే నేను అనుమతిస్తాను, ఆమోదిస్తాను అనే ఒక మాట మరి మేయర్ గారు మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను చెప్తున్నానండి, అది 11 గ్రామాల, 18 గ్రామాల, లేకపోతే ఏ గ్రామం కలుపుతున్నారు, ఏ గ్రామాన్ని ఇందులో నుంచి తీసి వేస్తున్నారు అనే ఒక ఆలోచన కానివ్వండి, దాని పట్ల ఒక స్పష్టత కానివ్వండి, లేదా దాని మీద ఎట్లాంటి వ్యక్తిగత అభిప్రాయం కానివ్వండి నాకు లేదు. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పటికీ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఒక సరైన నాయకత్వాన్ని లేకుండా మౌలిక వసతుల సదుపాయంలో కూడా ఇంకా పోరాడుతున్న పరిస్థితుల్లో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యేలుగా మరి మా గౌరవ ఎంపీ గారు, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క సహాయ సహకారంతో, పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఏమాత్రం అభివృద్ధి జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలే. ఇలాంటి క్రమంలో ఇంకా అనేక అంశాల మీద దృష్టి సారించాల్సిన సందర్భాలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో మాకే చాలా ఉన్నాయి. ఉదాహరణకు తాగునీటి కానివ్వండి, ఇంకా మనకి పీకలవాగు ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, లేదంటే అనేక సమస్యలు, దోమల సమస్యలు, కుక్కల సమస్యలు, లేదంటే ఇంటి మధ్య ఖాళీ స్థలాల సమస్యలు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా పార్కులు, ఎన్నో పార్కులు ఉన్నాయి, వాటిని అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, కొన్ని ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్, ఇలాగే ఎన్నో అనేక ప్రతిపాదనలు మేము కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటి మీద చాలా కృషి చేసి నిధుల్ని సమకూర్చి మాకు అవి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మా నాయకత్వంలో ఇక్కడ చాలా చక్కటి మార్పుల్ని సంతరించుకోవాలి అని చెప్పి నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము. మరి ప్రతి వారం కూడా సమీక్షా సమావేశాలతో ఇటు మంత్రివర్యులు అదేవిధంగా ప్రతినిత్యం మేము కూడా ప్రజల్లో తిరుగుతున్న క్రమంలో మా పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఏదైనా గ్రామాల్ని విలీనం చేసుకోవాల్సి వస్తే ఆ ప్రతిపాదకల్లో అప్పుడు ఆలోచించే యోచనే తప్ప ఇది ఇప్పటికిప్పుడు ఆలోచించి కలుపుకొని మరి దీనిలో నుంచి వచ్చే ఏదైనా ఇబ్బందుల్ని మేము ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు ఈ నియోజకవర్గం అయితే లేదు. కాబట్టి నేను పూర్తిగా ఈ యొక్క 18 గ్రామాల విలీనాన్ని
నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. దానికి ఒక సమయము, రానున్న రోజుల్లో దానికి ఒక విశ్లేషణ, ఆలోచన చేసి మాత్రమే, మరి అది 18 గ్రామాలే అవుతాయా, మరి మెగా సిటీగా ఫామ్ చేసుకోవాలంటే మరిన్ని గ్రామాలు అందులోకి రావాల్సి ఉంటుందా అనేది కూడా కూర్చుని గౌరవ మంత్రివర్యుల సమక్షంలో మేము అందరం కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామే తప్ప ఇది ఇంత ఫాస్ట్గా ఈ రోజు నిర్ణయం తీసుకొని పైకి పంపించే అంశం కాదని ఇది నా అభిప్రాయం. మరి నేను ప్రతిపాదిస్తేనే అందరూ యునానిమస్గా ఓకే చేస్తేనే ఇది జరిగింది అని చెప్పి మరి మేయర్ గారి అన్న మాటల్లో ఆంతర్యం నాకు తెలియదు, కానీ 100కు 100% మాత్రం దీన్ని చర్చించాల్సిన అంశంగా నేను మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.